హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ ఎడ్యుకేషన్ టాపిక్స్. సో ఈరోజు డే 3లో వచ్చేసి మోడల్ పేపర్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భూసేకరణ వల్ల ఏర్పడే పరిణామాలు. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి ఉపాధి కోల్పోవడం, ఆప్షన్ 2 వచ్చేసి మానవాభివృద్ధి లోపించడం, ఆప్షన్ 3 వచ్చేసి ఆహార అభివృద్ధత, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. సో ఇక్కడ మనకి భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భూసేకరణ అంటే దీనివల్ల ఏర్పడేవి ఉపాధి కోల్పోవడం వస్తుంది, మానవాభివృద్ధి లోపించడం వస్తుంది, ఆహార భద్రత కూడా వస్తుంది. కాబట్టి సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏ ప్రముఖ మహిళ భారత్లో తొలి మహిళా క్యాబినెట్ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించారు? సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చి రాజకుమారి అమృత కౌర్, ఆప్షన్ 2 వచ్చేసి హంస మొహతా, ఆప్షన్ 3 వచ్చేసి విజయలక్ష్మి పండిత్, ఆప్షన్ 4 వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్, రాజకుమారి అమృత కౌర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి రాజ్యాంగం ఏ అంశాన్ని వివరిస్తుంది? ఆప్షన్ 1 వచ్చేసి దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఆప్షన్ 2 వచ్చేసి చట్టాలు ఎలా చేయాలి, ఆప్షన్ 3 వచ్చేసి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. అంటే మనకి రాజ్యాంగంలో అంశాలంటే దేశాన్ని ఎలా పరిపాలించాలని కూడా చూస్తారు. ఆప్షన్ 2 చట్టాలు ఎలా చేయాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా చర్చించే అంశాలే కాబట్టి మనం ఇక్కడ పైవన్నీ అని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లౌకిక రాజ్యం లక్షణం కానిది ఏంటి? ఇక్కడ లౌకిక రాజ్యం కానిది ఏంటి అనేసి అడిగారు. ఆప్షన్ 1 వచ్చేసి మత ప్రమేయం లేనిది, ఆప్షన్ 2 వచ్చేసి మతరహితమైంది, ఆప్షన్ 3 వచ్చేసి మత వ్యవహారాల్లో తటస్థంగా ఉండేది, ఆప్షన్ 4 వచ్చేసి రాజ్యాంగానికి అధికార మతం లేనిది. ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అనమాట, మతరహితమైనది అనేది ఇక్కడ మనం పెట్టచ్చు. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి మంజూరు చేసిన మొత్తం గ్రాంట్ ఆర్థిక సంవత్సరం చివరిలో కూడా ఖర్చు కాకపోతే దాన్ని భారత సంచిత నిధికి తిరిగి జమ చేస్తారు. ఈ ప్రక్రియను ఏమంటారు? అంటే రీసైక్లింగ్ చేసే ప్రక్రియను ఏమంటారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి మార్చ్ రష్, ఆప్షన్ 2 వచ్చేసి రూల్ ఆఫ్ లాప్స్, ఆప్షన్ 3 వచ్చేసి రూల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, ఆప్షన్ 4 వచ్చేసి రూల్ ఆఫ్ బడ్జెట్. సో ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్, రూల్ ఆఫ్ లాప్స్. ఆప్షన్ 2 వచ్చేసి. అలాగే ఆదేశిక సూత్రాలను బ్యాంకు తన పరిస్థితిని బట్టి చెల్లించే చెక్కుగా అభివర్ణించింది ఎవరు? ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి అంబేద్కర్, ఆప్షన్ 2 వచ్చేసి కెటిషా, ఆప్షన్ 3 వచ్చేసి కేఎం మున్షి, ఆప్షన్ 4 వచ్చేసి నెహ్రూ. సో ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అనమాట, కెటిషా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏ పత్రాన్ని భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టాగా పేర్కొంటారు? ఆప్షన్ 1 వచ్చేసి మెకాలే మినిట్స్, ఆప్షన్ 2 వచ్చేసి చార్లెస్ వుడ్ యొక్క డెస్పాచ్, ఆప్షన్ 3 వచ్చేసి మౌంట్ స్టూవర్ట్ ఎల్ఫిన్స్టోన్ యొక్క మినిట్స్, ఆప్షన్ 4 వచ్చేసి వార్దా వ్యవస్థ. సో ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్, చార్లెస్ వుడ్ యొక్క డెస్పాచ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కమిటీ సిఫారసు మేరకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేసి 1924 నుండి విడిగా ప్రవేశపెట్టడం ప్రారంభించారు? సో ఇక్కడ ఈ నార్మల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని సపరేట్ చేశారు. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి సైమన్, ఆప్షన్ 2 వచ్చేసి హంటర్, ఆప్షన్ 3 వచ్చేసి చార్లెస్ వుడ్, ఆప్షన్ 4 వచ్చేసి అక్వర్త్. సో ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అనమాట, అక్వర్త్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ విద్యా విధానం 2020 ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి గారిని 2035 వరకు డాష్కి పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ ఉన్నత విద్య అనేది నమోదు చేసి నిష్పత్తి
ఎంత పర్సెంట్కి పెంచడానికి లక్ష్యం పెట్టుకుందని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 75, ఆప్షన్ 2 వచ్చేసి 100%, ఆప్షన్ 3 వచ్చేసి 50%, ఆప్షన్ 4 వచ్చేసి 25%. సో మనం ఇక్కడ ఒకటి లాజిక్గా ఆలోచించవచ్చు. ఇక్కడ 75 కానీ 100 కానీ మనం అనేది పెంచలేము, ఎందుకంటే మనం బైక్ బై పర్సంటేజ్ అనేది తీసుకోలేము, అలా అనేది లో కూడా తీసుకోలేము. కాబట్టి సో ఈక్వల్ బడ్జెట్ వచ్చేసి 50% అనేది ఇక్కడ ఉన్నత విద్య నిష్పత్తిగా వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్, 50%. అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి వ్యవసాయ ప్రాంతాలలో భూగర్భ జలాలు ఏ కాలుష్య కారకాలలో గణనీయమైన సాంద్రతను కలిగి ఉంటాయి? సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి కాడ్మియం, ఆప్షన్ 2 వచ్చేసి లెడ్, ఆప్షన్ 3 వచ్చేసి నైట్రేట్, ఆప్షన్ 4 వచ్చేసి సెలీనియం. సో ఇక్కడ ఏంటంటే సాంద్రత, ఎక్కువ డెన్సిటీ అనేది అడిగారు. సో ఇక్కడ ఎక్కువ డెన్సిటీ అంటే 4th వచ్చేసి సెలీనియంకు ఉంటుంది, కాబట్టి మన 4th అనేది ఎంచుకోవచ్చు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్, సెలీనియం. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు నేను పెట్టే వీడియోస్లోని డే 1, డే 2, డే 3 అని అయితే పెడుతున్నాం కదా. సో అవన్నీ కూడా ఒక మోడల్ పేపర్లో వచ్చేసి మొత్తం 120 క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 23 పేపర్లు అనేది ఒక్కొక్క మోడల్ పేపర్ అనేది నేను ఒకే రోజు ఒకే వీడియోలో చేస్తే మాత్రానికి సో వినే వాళ్ళకి కొంచెం అది ఇంట్రెస్టింగ్గా అనిపించదు, కాబట్టి కొంచెం షార్ట్ వీడియోస్ ఒక 10 minutes, 6 minutes, 7 minutes అలా వీడియో తీసి అయితే పెట్టడం జరుగుతుంది. సో మీరు క్లారిటీగా చూసుకోవాలనుకుంటే ఒక మోడల్ పేపర్ అనేది 4 or 5 వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో షార్ట్ వీడియోస్గా చెప్పాను. సో దీనికి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీరు డే వైజ్గా ఏం చూసుకోవద్దు, మోడల్ పేపర్ వైజ్గా చూసుకోండి. ప్రతి దాంట్లో కూడా పేపర్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి.